వెనుకటికి ఎవరో ఏతులకు పోయి మూతిపళ్ళు రాలగొట్టుకున్నారంట. ఈ సామెత మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఈ సామెత నాకు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే నేను చేసిన పని అట్లుంది. మరి సోదాపి అసలు ఏమైంది, నువ్వేం చేసినావో చెప్పు ఫస్ట్ అని అంటారా? చెప్తానండి. ఏదైతే ఉండదో అట్టుకు అదే తినాలనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఆ బాపతేనండి. చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఏదైతే వద్దంటారో అట్టుకు అదే చేస్తా అంట. ఇంట్లో ఏదైపోతుందో అదే కావాలంట. అయితే ఏంటంటే నాకు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత కొద్దిగా స్వీట్ తినే అలవాటు ఉంది. అది నాతో పాటు పెరిగి పెద్ద ఇంకా ఈ రోజు అయితే మా ఇంట్లో స్వీట్ ఏమీ లేదు. ఏం తినాలని ఆలోచిస్తుండగా ఎప్పుడో ఒక వీడియో చూసిన పెసరపప్పు హల్వా అంట. ప్రాసెస్ ఈజీగా ఉంది, పప్పు డబ్బాలో ఉంది. ఇంకా లేట్ చేయడం ఎందుకని వెంటనే వెళ్ళి పెసరపప్పు హల్వా కోసం ఒక 2 hours పాటు పెసరపప్పు నానబెట్టి హల్వా చేయడం స్టార్ట్ చేసిన. అంత బాగానే ఉంది, కానీ హల్వా చేయడం అయిపోయిన తర్వాత టేస్ట్ చూస్తే అస్సలు బాగాలేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అప్పుడెప్పుడో చూసిన వీడియో కదా, ప్రాసెస్ అంతగా గుర్తుకు లేదు. పెసరపప్పు హల్వా మీకు ఎవరికైనా వచ్చి ఉంటే నేను చేసిన మిస్టేక్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా.